ప్రస్తుతం మండు వేసవితో పాటు పెరిగిపోతున్న పగటి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని సబ్బవరం మండలంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని స్థానిక ఎంపీపీ సూర్యకుమారి రామానాయుడు అన్నారు. సబ్బవరం మండల పరిషత్ మీటింగ్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎన్నికల కోడ్ సందర్భంగా తీర్మానాలు, రాజకీయ అంశాలు, నిధులు, విధులపై చర్చించకుండా కేవలం శాఖాపరమైన చర్చకి మండల సర్వసభ్య సమావేశం పరిమితం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారుల తీరుపై పైడివాడ అగ్రహారం సర్పంచ్ వడ్డాది అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు అధికారులు, మండల పరిషత్ గౌరవ సభ్యులు సమస్యలు పట్టించుకోవట్లేదని తవ్వవానిపాలెం సర్పంచ్ బోకం స్వామినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శాఖాపరంగా జరిగిన చర్చలో మండల వ్యవసాయ శాఖ అధికారి కోతల సత్యనారాయణ, గ్రామీణ నీటి సరఫరా విభాగం డిఈ విజయలక్ష్మి, ఏపీఈపీడీసీఎల్ సహాయ ఇంజనీర్ అశోక్, వీరేంద్ర, హౌసింగ్ ఏఈ చంద్రశేఖర్ నాయుడు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీఓ శ్రీనివాసులు మాట్లాడారు. సభలో వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవిందు, తరగడం ఝాన్సీ లక్ష్మి, రాము, ఎంపీడీఓఎస్ రామ్మోహన్ రావు, పరిపాలనా అధికారి షేక్ బాబురావు, యూపీఆర్డీకే మహేష్లు పాల్గొన్నారు. ఈనాటి సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత రైతాంగానికి అవసరమైనటువంటి ఫర్టిలైజర్స్ అవ్వచ్చు, సీడ్, పెస్టిసైడ్స్ అన్ని కూడా కావాల్సినటువంటి విలేజ్ వారీగా ప్రణాళిక చేసుకొని పంపించి రైతులకు ఇబ్బంది లేకుండా ప్రోత్సాహం తెలియజేస్తుంది.